హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేశారు. జనసేన పార్టీకి సంబంధించి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు స్థానాలు, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి 94 అసెంబ్లీ స్థానాలకు తగినటువంటి జాబితాను ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే రెండో జాబితాపై టీడీపీ జనసేన కూటమి కసరత్తు చేస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి తీసుకున్నటువంటి 24 స్థానాల్లో కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. అలాగే ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేది కూడా చెప్పాల్సి ఉంది. అంతేకాకుండా టీడీపీ జనసేన కూటమిలోకి కూడా బీజేపీ ఎంట్రీ ఇస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ ఎంట్రీ ఇస్తున్నటువంటి తరుణంలో బీజేపీ పార్టీకి కూడా కొన్ని అసెంబ్లీ స్థానాలు, కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు కోరినన్ని అసెంబ్లీ స్థానాలను కూడా టీడీపీ జనసేన ఆలోచించి ఆ స్థానాలను కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే రెండో జాబితాకు సంబంధించి బీజేపీకి ఇచ్చే స్థానాలు మినహా మిగతా స్థానాల్లో కూడా అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రశాంత్ కిషోర్తో టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి జాబితాకు సంబంధించి మొదటి జాబితాలో ఏదైతే లిస్టు ప్రకటించారో ఆ లిస్టులో కూడా ప్రశాంత్ కిషోర్ మార్క్ ఉన్నట్టు తెలిసింది. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ సామాజిక సమీకరణాల మేరకు, ఓటు ట్రాన్స్ఫర్ మేరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ బేరీజు వీసుకున్న తర్వాతే ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే మొదటి లిస్టును కూడా ప్రకటించినట్టు తెలిసింది. అంతేకాకుండా రెండో లిస్టుపై కూడా హైదరాబాద్లో కూడా ఇరు పార్టీ నేతలు అలాగే ప్రశాంత్ కిషోర్తో కలిసి రెండో జాబితాకు సంబంధించి కూడా మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే రెండో జాబితాకు సంబంధించి మరొక వారంలో క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి జాబితాకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళని గ్రౌండ్లోకి వెళ్ళేసి కార్యక్రమాలు చేసుకోమని, ప్రజల్లో ఉండమని చెప్పేసి కూడా ఇరు పార్టీ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతుంది. ఎందుకంటే బీజేపీ వస్తే వాళ్ళకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఒకవేళ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించి చాలామంది టికెట్లు ఆశించారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోవడంతో కొంతమంది భంగపాటు చెంది టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో ఒకవేళ వాళ్ళని టీడీపీ నుంచే కంటిన్యూ చేస్తారా, లేదంటే బీజేపీలో జాయిన్ చేయించి బీజేపీ నుంచి పోటీ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో వీటన్నిటిని కలిపి చూసుకుంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మార్కు కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తూ వచ్చాము, ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. డైరెక్ట్ నారా లోకేష్ ఆయన తీసుకుని వచ్చి తాడేపల్లి నివాసానికి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాలి, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంప్రదింపులుగానే ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్స్ ఫిల్టరైజేషన్, ఏదైతే ఫిల్టరైజేషన్కి సంబంధించి క్యాండిడేట్ల వడపోతకు సంబంధించి కూడా ఆయన మార్క్ స్ట్రాటజీ కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి పనితీరు, జగన్మోహన్ రెడ్డి ఎనాలిసిస్ ఎలా ఉంటుందో ప్రశాంత్ కిషోర్కి తెలుసు. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో ఒక కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఆయన ఇఫ్స్ అండ్ బట్స్ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్కి తెలుస్తుంది. కాబట్టి ఆయన సాయం ఉంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా సంప్రదింపులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశంగా చెప్పాల్సింది ఏంటంటే జనసేన సీట్లకు సంబంధించి జనసేన తీసుకున్నదే చాలా తక్కువ సీట్లు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, నేను ఎందుకు తక్కువ స్థానాలు తీసుకున్నాను, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది కూడా క్యాడర్కి, అభిమానులకి, కార్యకర్తలకి ఆయనకి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే అంటే 19 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, 19 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కొత్త వారికి ఏమైనా అవకాశం ఇస్తారా, లేదంటే ఆల్రెడీ గ్రౌండ్లో ఇప్పటికే తిరుగుతున్న వారికి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, అక్కడ ఏ నియోజకవర్గాలు తీసుకుంటారు, ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి 5 స్థానాల్లో ఒక స్థానం గుంటూరు తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ మినహా మిగతా అన్ని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, మిగతా 19 స్థానాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని ఉండబోతున్నాయి, విశాఖ జిల్లాకు సంబంధించి ఎన్ని ఉండబోతున్నాయి, అయితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఎన్ని ఉండబోతాయి అనేది కూడా కొంత ఉత్కంఠగా కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ లిస్టు కంటే కూడా జనసేన లిస్టు పైనే అందరూ ఆసక్తి చూపుతూస్తున్నారు. జనసేన లిస్టులో అభ్యర్థులు ఎవరు ఉంటారని చెప్పేసి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ఆయన కొంతమంది భీమవరంలో పోటీ చేస్తారు, కొంతమంది పిఠాపురంలో పోటీ చేస్తారని చెప్పేసి చెప్తూ వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనే ఒక క్యూరియాసిటీ, లేదా పవన్ కళ్యాణ్ ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేస్తారా కాకినాడ నుంచి అనేది కూడా ఒక న్యూస్ వస్తుంది. సో వీటన్నిటినీ ఈక్వేషన్స్లో జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు వడపోత కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించి ఈక్వేషన్స్ కానివ్వండి, టీడీపీ రెండవ జాబితా ఎలా ఉండాలి, ఆ అభ్యర్థులు ఎలా ఉండాలనే దానిపైన కూడా ప్రశాంత్ కిషోర్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత కూడా రెండో జాబితాపై కూడా ఒక క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది.